నేను మీ కుట్టి, వెల్కమ్ టు కుటీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే చిక్కుడుకాయ తాలింపు ఆర్ చిక్కుడుకాయ ఫ్రై. సో చాలా సింపుల్గా ఈ చిక్కుడుకాయ తాలింపు ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఆలస్యం ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ చిక్కుడుకాయ తాలింపు కోసం నేనైతే హాఫ్ కేజీ చిక్కుడుకాయని నీట్గా కట్ చేసి వాష్ చేసి వేసుకున్నానండి. సో దీన్ని ఇప్పుడు ఉడకపెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో చిక్కుడుకాయ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని అందులో మనం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి ప్లస్ ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 2 or 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఆఫ్ చేసుకున్నాం స్టవ్. సో 3 విజిల్స్ వచ్చేసిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాం. సో చూసారు కదా, చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, అలాగే దంచి పెట్టుకున్న 6 వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. ఇందాక ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా ఇందులోకి వేసేద్దాం. ఇందాక సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. మీరు ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. ప్లస్ ఒక 1 టేబుల్ స్పూన్ కారం. మంచిగా కలుపుకుందాం. ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే పెట్టండి. సో ఇందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి దంచి పెట్టుకున్న శనగకాయ గింజల పౌడర్ని అందులో వేసేసి మిక్స్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. సో ఇది యాడ్ చేసాక ఒక 1 మినిట్ అలా పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయింది. సో మీరు ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.